హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్. మరో మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసానండి. హైదరాబాద్ కి మా బావగారు తోటకోళ్ళు వచ్చారండి. మరి వాళ్ళకి హైదరాబాద్ లో విజిటింగ్ ప్లేసెస్ చూడకుండా పంపితే అస్సలు బాగోదు కదా. అందుకే హైదరాబాద్ లో ఉన్న మోస్ట్ పాపులర్ విజిటింగ్ ప్లేసెస్ ని మేమందరము విజిట్ చేసామండి. మాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూడాలనే ఉద్దేశంతో షూట్ చేయడం అయితే జరిగింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మంచి మంచి విజిటింగ్ ప్లేసెస్ అయితే చూపించాము. మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ప్రసాద్ ఐమాక్స్ కి వచ్చామండి. ది మోస్ట్ పాపులర్ మాల్ అని చెప్పొచ్చు హైదరాబాద్ లోని. ఏవైనా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇక్కడే రివ్యూ ఇస్తారంటండి. ఇక్కడికి రావడం మాకు కూడా ఫస్ట్ టైమేనండి. లోపల ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని అందరం బయలుదేరాము. పైగా ఈ ప్లేస్ పక్కనే చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. పనిలో పని ఇది కూడా కవర్ చేసినట్లు అయిపోద్దని ఇక్కడికి వచ్చామండి. లోపల ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉందండి. షాపింగ్ మాల్ లాగే ఉంది. ఇక్కడ రీసెంట్ గా క్రిస్మస్ అయ్యింది కదా, దానికి తగ్గట్టుగా డెకరేషన్ చేశారు. ఇంకా మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఈ షాపింగ్ పిచ్ అయితే వదలదు కదా. ఇంకా మా తోటకోళ్ళు మేము అక్కడికి వెళ్ళి కొన్ని అయితే రింగ్స్ అయితే చూసామండి. చాలా బాగుంది జ్యువెలరీ కలెక్షన్. ఇంకా మిగతా ఫ్లోర్స్ కూడా వెళ్ళామండి. పిల్లలకు ఆడుకునేవి చాలా ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు కూడా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మిగతా కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ గానే చూసుకొని వచ్చేసామండి. పిల్లలైతే అస్సలు రావడానికి ఒప్పుకోలేదు. వాళ్ళకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం కదా. ఈ విధంగా కిడ్స్ కి అయితే చాలా బాగుందండి. ఇంతకు ముందు మీకు ఏఎంబి చూపించాను కదా, ఈ విధంగానే ఉంటుంది అక్కడ కూడాను. కాకపోతే కొంచెం చేంజ్ అయ్యింది అంతేనండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. పిల్లలకి కానీ ఇక్కడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. మేము సాటర్డే బయలుదేరామండి. అందుకే కొంచెం జనాలు వస్తూ ఉంటారండి. సండే సాటర్డేలో కొంచెం ఎక్కువగా రష్గా ఉంటుంది. మా చిన్న పాప అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇందులో కూర్చొని. పిల్లలకి మంచిగా ఉంటాయండి ఇక్కడ అన్ని కూడాను. ఇంకా అయిపోయింది చూడడము, వచ్చేసామండి కిందకైతే. మేము ప్రసాద్ ఐమాక్స్ వరకు వెళ్ళాం కానీ మాకు టికెట్ లేదని లోపలికి వెళ్ళలేదండి. జస్ట్ చూసుకునే వచ్చేసాము. ఇదండి ప్రసాద్ ఐమాక్స్. దాని పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉందండి. చాలా పెద్దదండి. ఇదైతే చాలా బాగుంది. లోపలికైతే ఎంటర్ చేయరు కానీ ఇలా ఈ విధంగా బయట నుంచి చూసుకోవడమేనండి. ఆ లోపల ఉన్నది లైబ్రరీ అంటండి. ఇంకా ఓపెన్ చేయలేదు, ఎవరికి లోపలికైతే పంపించట్లేదు. ఎవరు వచ్చినా సరే ఈ విధంగా బయట నుంచి చూసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవడమేనండి. ఇక్కడికి రావడం ఇది నేను 4th టైం అనుకుంటానండి. చాలా సార్లు వచ్చాము కానీ మా తోటకోళ్ళు బావగారు అయితే రాలేదు కాబట్టి, పక్కనే కాబట్టి ఇవన్నీ కవర్ చేస్తున్నాము. ఇంకా ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుందండి. అన్ని పక్కనేనండి. ఈ ఒక్క ప్లేస్కి వస్తే చాలు, చాలా కవర్ చేయొచ్చండి. కాబట్టి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినట్లయితే ఫస్ట్ ఇక్కడికి ప్లాన్ చేసుకోండి. ఒక 5-6 విజిటింగ్ ప్లేసెస్ అయితే కవర్ అయిపోతాయి. ఇదంతా మీకు చూపిస్తుంది ఎన్టీఆర్ గార్డెన్ అండి. అప్పుడు మేము వచ్చేటప్పుడు వాటర్ అయితే లేదు. ఇప్పుడు వాటర్ డెవలప్ అయితే బాగా చేశారు. ఇంకా ఫ్లవర్స్ గార్డెన్ కూడా చాలా చేంజ్ అయ్యిందండి మేము వచ్చినప్పటికి ఇప్పటికి. ఇక్కడికి కూడా మేము చాలా టైమ్స్ వచ్చాము. ఇది 4th టైం అనుకుంటా ఇక్కడికి మేము రావడము. చూడండి ఇక్కడ నుంచి క్లియర్ గా అంబేద్కర్ స్టాచ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. ఈ వాటర్ సిస్టమ్ అంతా అప్పుడు లేదండి, ఇప్పుడే పెట్టారు కొత్తగాను. మేబీ అప్పుడు మేము సమ్మర్లో రావడం వల్ల ఏమో వాటర్ లేదు. ఇది చలికాలం కాబట్టి మంచిగా వాటర్ వస్తుంది. ఫ్లవర్స్ ఎప్పటికప్పుడే చేంజ్ చేస్తారండి సీజన్కి తగ్గట్టుగా. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఎంత మంచి ఫ్లవర్స్. ఎప్పుడు వచ్చినా సరే ఫ్లవర్స్ అయితే కన్ఫర్మ్ గా అక్కడ ఉంటాయండి. ఈ గార్డెన్ కూడా చాలా వరకు చేంజ్ అయిందండి. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందండి. ఈ గార్డెన్ అయినా వాటర్ ఫాల్ అయినా సరే. ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుందండి. కానీ దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాము. ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయండి. మా చిన్న పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. వీళ్ళంతసేపు ఇక్కడ వదిలేస్తే అంతసేపు ఆడుతూనే ఉంటారు. ఇంకా మనం చాలా ప్లేసులు కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే మేము పిల్లలు తీసుకుని బయలుదేరామండి. దీనికి దగ్గరలోనే మరో మంచి ప్లేస్ ఉందండి. అదేనండి హుస్సేన్ సాగర్. ఇప్పుడు మీరు చూస్తున్నది హుస్సేన్ సాగర్ అండి. ఇక్కడైతే చాలా షూటింగ్స్ చేస్తారండి. హుస్సేన్ సాగర్ రోడ్డు పైన ట్యాంక్ బండ్ రోడ్ అని కూడా దీన్ని అంటారు. సెంటర్ లో ఉన్న స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే బోట్ పైన వెళ్ళాలండి. మేము దగ్గరలో నుంచి కూడా చూసామండి. ఇంకా దాని దగ్గరలోనే ఎన్టీఆర్ గారి సమాధి ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దాని లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులతో అస్సలు వెళ్ళకూడదండి. ఎలాంటి అమౌంట్ మనకి ఇక్కడ ఛార్జ్ చేయరండి. ఎంతమంది వచ్చినా ఫ్రీగా చూసుకొని ఆయన సమాధికి దండం పెట్టుకుని వెళ్తారండి.
వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగా డిజైన్ చేశారు ఆయన గుర్తింపుగాను. అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారు కూడా వస్తూ దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారంటండి. ఆయన గుర్తింపుగా ఆయన మూవీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి పెట్టారండి. వచ్చిన వాళ్ళందరూ చాలా ఫొటోస్ దిగుతారు. ఇప్పుడు మీకు చూపించినదే ఆయన సమాధి అండి. అందరూ ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతారండి. ఈ విధంగా ఉంటుందండి ఈ ప్లేస్ అనేది. ఆయన హిట్ మూవీస్ అన్ని ఇక్కడ ఆయన గుర్తింపుగా పెట్టారండి మనకి. టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుందండి. మీకు ఇందాకలు చూపించాను కదా తెలంగాణ సెక్రటేరియట్ భవనం అని. ఇప్పుడు దానికి దగ్గర నుంచి మీకు చూపిస్తాను. లోపలికైతే అలో చేయరండి. ఎవరిమైనా సరే బయట నుంచి చూసి ఫొటోస్ దిగి వెళ్ళడమేనండి. ఈ భవనం అయితే చాలా బాగుందండి. కొత్తగా కట్టారంట. తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మేము చాలా సార్లు చూసాము. లోపలికైతే ఎంట్రీ ఉండదండి. వచ్చిన వాళ్ళు ఈ విధంగా బయట నుంచి చూసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళడమే కానీ. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. దీని ఎదురుగానే తెలంగాణ అమరవీరుల స్తూపం ఉందండి. దగ్గర నుంచి చూసాము. అక్కడికి వెళ్ళినా సరే లోపలికి ఎలా చేరండి, దూరం నుంచి చూడడమే. దీని పక్కన ఒక పార్క్ కూడా ఉంటుంది. ఇది డే టైం కన్నా నైట్ టైం చాలా బాగా కనిపిస్తుందండి. ఒక పెద్ద దీపం లాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇవన్నీ విజిట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. 3 to 4 అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే మేము అక్కడ దగ్గరలో ఉన్న మంచి హోటల్కి అయితే వచ్చాము. మేము ఎప్పుడు వెళ్ళా సరే ఈ హోటల్కి వెళ్తామండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. దీని నేమ్ గుర్తులేదు. మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, నేను తెలుసుకొని చెప్తాను. ఆ హోటల్ నుంచి డైరెక్ట్ గా ఈవినింగ్ కి చార్మినార్కి రెడీ అయిపోయామండి. అక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటుందండి చార్మినార్ కూడాను. ఈ విధంగా చార్మినార్ అయితే ఉంటుందండి. ఇక్కడికి కూడా మేము చాలా సార్లు వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి రోజు వెళ్ళినా ఈ చార్మినార్ దగ్గర అస్సలు ఖాళీ ఉండదండి. విజిట్ చేయడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడ షాపింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. అంతా ఉంటుంది. స్ట్రీట్ మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దొరకంది అనేది ఏమీ ఉండదు. అంత మార్కెట్ అనేది ఇక్కడ జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి దొరుకుతాయండి. ముఖ్యంగా చార్మినార్కి వచ్చినప్పుడు షాపింగ్ చేయకుండా అస్సలు వెళ్ళలేమండి. నైట్ వస్తే ఈ విధంగా బిల్డింగ్ పైన లైటింగ్ అయితే వేస్తారండి. ఫ్లాగ్ కలర్స్ చాలా బాగుంటుంది. దూరం నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి ఆ ఫ్లాగ్ కలర్స్ అనేవి. నైట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. సాటర్డే సండే ముఖ్యంగా చాలా రష్ ఉంటుందండి చార్మినార్ దగ్గర. ఇంకా విజిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇంటికైతే బయలుదేరామండి. మేమైతే మెట్రోలో చాలా సార్లు జర్నీ చేసాం కానీ మా బావగారు తోటకోళ్ళు చేయలేదనేసి మెట్రో ఎక్స్పీరియన్స్ చేపిద్దామని మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి. ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంటుందని. మెట్రో అయితే హైదరాబాద్ మెట్రో స్టేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగా డెవలప్ చేశారండి. ఎంతో మందికి మంచిగా హెల్ప్ అవుతుందండి ఈ మెట్రో అనేది. స్టూడెంట్స్కి ఇంకా ఉద్యోగస్తులు కావనియండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ఉంటుందండి. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయిందండి. మాతో పాటు పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారండి. మెట్రో అయితే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే వేరే వెహికల్ మీద వెళ్తే చాలా టైం పడుతుందండి. ట్రాఫిక్ కింద చాలా ఎక్కువగా ఉంటుంది. మెట్రో అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ట్రాఫిక్ కి కానీ పొల్యూషన్ కి కానీ మనం అందము. సిటీని చూడాలనుకున్న వాళ్ళు డే టైం కన్నా నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. ఎంత బాగా డెవలప్ అయిందో ఈ హైదరాబాద్ సిటీ అండి. ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఎన్నో మంచి కంపెనీస్ హైదరాబాద్ లోనే ఉన్నాయండి. హైదరాబాద్ ని విజిట్ చేయడానికి ఎవరైనా రావాలనుకుంటే ఒక్క స్పాట్ లో దిగితే చాలండి. చాలా ప్లేసెస్ ని కవర్ చేయొచ్చు. మన వీడియోలోనే క్లియర్ గా చూపించడం జరిగింది. ఇప్పుడు నేను చూపించినవన్నీ ది మోస్ట్ పాపులర్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అండి. ఫస్ట్ టైం వస్తే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.